హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ వంటిల్లు. మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్న ఇంకా బెల్లంతో గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను, మిక్సీ జార్లో వేసుకున్నాను. మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. నేను వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. దీనిలో ఒక కప్పు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బియ్యం పిండి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి, స్వీట్ కార్న్లో ఉన్న తడి సరిపోతుంది. దీనిలో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా గారెలుగా ఒత్తుకోవాలి. వీటిని వేడి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. అన్ని గారెల్ని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా గారెలుగా వేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. దీన్ని నేను తీసేస్తున్నాను. ఇదే విధంగా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. మొక్కజొన్న బెల్లం గారెలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.